అందరికీ నమస్కారం. నా పేరు ఉమా. నేను అనంతపూర్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఇంపాక్ట్ ఫౌండేషన్ రథసారథులు గంపా నాగేశ్వరరావు సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన కోఆర్డినేటర్ సునీల్ సార్ గారికి, మన మెంటర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. త్రిబుల్ టీ సభ్యులందరికీ హ్యాపీ ఈవినింగ్. ఈ రోజు నేను చెప్పబోయేటటువంటి టాపిక్ క్రియేటివ్ థింకింగ్. ఏ విధంగా క్రియేటివ్గా థింక్ చేయాలి. మనం ప్రతిరోజు ఎన్నో సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొంటూ సమాజంలో ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ మనం క్రియేటివ్గా ఎప్పుడైతే ఆలోచన చేయడానికి స్టార్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే మన ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడగలము. ఏదైనా ఒక విషయాన్ని మనం పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ స్టక్ అయిందండి ఫోన్. ఎస్ సార్. మేడం మీ వాయిస్ వినపడట్లేదు. ఓకే మేడం గారిది సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. ఓకే రైట్ సార్. సిద్ధి గారు సార్ మీరు చేస్తారా? ఓకే సార్. స్టార్ట్ చేస్తాం. Happy evening, everyone. This is Siddhaya. I am going to present how to lead a happy life. So for that, I have prepared a PPT. So happy life, మనం హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే ఏం చేయాలి? జనరల్ హ్యాపీ లైఫ్ అంటే అందరికీ డబ్బు ఉండాలి, ఆస్తులు ఉండాలి అన్న జనరల్గా స్టేట్మెంట్ ఇస్తుంటారు. ఇంకా ఒకప్పుడు నేను ఒక 5 years బ్యాక్ నేను కాలేజ్ చేసే టైంలో వాట్ ఈస్ యువర్ గోల్ అంటే లీడ్ హ్యాపీ లైఫ్ అనేవాళ్ళు. సో హ్యాపీ లీడ్ అనేది ఒక గోల్ ఎప్పటికీ అవ్వకూడదు. ఇట్స్ ప్రెసెంట్ అంటే ప్రతి క్షణం కూడా ప్రతిరోజు హ్యాపీ లైఫ్ అంటే హ్యాపీ ఉండడం అనేది ఇట్స్ డైలీ యాక్టివిటీలో మనం ఎట్లయితే ఫుడ్, ఆక్సిజన్ ఎలా అయితే ఇంపార్టెంట్ మనిషికి, హ్యాపీగా ఉండడం అనేది కూడా అలాగే అయిపోవాలి. అంతే తప్పితే నేను 10th పాస్ అయ్యాక, డిగ్రీ పాస్ అయ్యాక, సెటిల్ అయ్యాక లైఫ్ హ్యాపీ ఉంటాం అనేది పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం జనరల్గా. సో అది జరగకూడదు. నెక్స్ట్, సో జస్ట్ హ్యావ్ పిక్డ్ అప్ ఫ్యూ టిప్స్ లైక్ టు మేక్ యువర్ లైఫ్ హ్యాపీ. కీప్ స్మైలింగ్. స్మైలింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. జనరల్గా ఫర్ మన ఫేస్కి అయితేనేమి, మనము మన హెయిర్ స్టైల్ నుంచి ఎన్నో ఆభరణాలు వేసుకుంటాం, అందంగా కనిపించాలని చెప్పి ఒక బ్రాండెడ్ క్లోత్స్ వేస్తాం, బ్రాండెడ్ వాచెస్ పెట్టుకుంటాం, అన్ని పెట్టుకుంటాం. బట్ ఫేస్లో స్మైల్ లేదనుకోండి, దట్ ద మోస్ట్ ప్రెస్టీజియస్, మోస్ట్ వాల్యుబుల్ వన్. అంటే మనం డబ్బుతో మీరు బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవచ్చు, బ్రాండెడ్ బంగారం కొనుక్కోవచ్చు, వేసుకోవచ్చు. అవన్నీ కూడా మంచి ఒక అలంకరణ తీసుకురావు. మనిషిలో తీసుకొచ్చే అలంకరణ తీసుకొచ్చేది స్మైల్. సో వీ షుడ్ ఆల్ ద టైమ్ వీ షుడ్ కీప్ smiling. So but it is possible only for few people like legends. Even they are facing difficult situations, they keep smiling. So that is the point we should take away from them. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ స్లైడ్, డౌన్ టు అర్త్. డౌన్ టు అర్త్ మనం ఏదైనా సరే, ఏ రంగం తీసుకున్నా సరే కొంతమంది పీపుల్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ క్రికెట్ ఈజ్ వెల్ నోన్ టు ఎవ్రీ వన్. సో రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్. సో మనం అనుకుంటాం రాహుల్ ద్రావిడ్ అయితేనేమి, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, కొంతమంది పర్సనాలిటీస్ మాత్రమే క్రికెట్లో, ఈవెన్ ధోని. సో ఎందుకు ఇలా ఉన్నా అంటే వాళ్ళ ఇమేజ్ కాకుండా వాళ్ళు డౌన్ టు అర్త్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లైడ్లో సోను సూద్ ఉన్నాడు. హీఈస్ ఎ వండర్ఫుల్ యాక్టర్ in Bollywood and Tollywood. But in pandemic situation, he helped poor people a lot. So this is the best example how we should be down to earth. Next, forgive and forget. So మనకి చెప్తుంటారు forgive and forget. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన ప్రపంచంలో వచ్చాక మనతో మన లైఫ్లో ఎంతోమంది తారసపడుతూ ఉంటారు, ఎదురుపడుతూ ఉంటారు. సో కొన్ని పనులు మనకు నచ్చకపోతే ఎదర్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ రిలేషన్షిప్ యూ కెన్ కంటిన్యూ, అదర్వైజ్ యూ ఫర్గెట్, జస్ట్ మెయింటైన్ ద రిలేషన్షిప్స్, ఫర్గివ్. అంటే ఒక బలహీనలు మాత్రమే, వివేకానంద స్వామి కొటేషన్ ఉంది, అంటే బలహీనలు మాత్రమే కక్ష సాధించుకుంటారు. అంటే కోపంతో పంతాన్ని యుద్ధం చేసి ఓడగొట్టాలి, ఏదైనా కక్ష సాధించుకోవాలనుకుంటారు. బలవంతులు ఎప్పుడు కూడా ఉన్న గ్రేట్ వర్చ్యూ ఏంటంటే ఫర్గివ్, అంటే క్షమించడం. బీయింగ్ గ్రేట్ఫుల్. సో బీయింగ్ గ్రేట్ఫుల్ మీన్స్ మనం ఎప్పుడు లేని దాని గురించి ఆలోచిస్తుంటాం జనరల్గా.
జనరల్‌గా మనిషి యొక్క సాధారణ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ప్రతిదానికి నాకు ఇది లేదు, నాకు ఇల్లు లేదు, కారు లేదు, బంగ్లా లేదు, అది లేదు, ఇది అని పక్కవారితో కంపేర్ చేసుకుంటాం. సో, ఫస్ట్ నీకు ఉన్నదానికి ఫస్ట్ గ్రేట్‌ఫుల్ బీ గ్రేట్‌ఫుల్ టు వాట్ యూ హావ్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్ నీకు మంచి ఆరోగ్యం ఉందా? గుడ్. వెరీ గుడ్. యూ ఆర్ రైట్. సో, నువ్వు మంచిగా మాట్లాడగలుగుతున్నావా? వెరీ గుడ్. మాట్లాడలేని వాళ్ళని చూసుకో. మాట్లాడలేరు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నావా? తెలుగు మాట్లాడగలుగుతున్నావా? తెలుగు అర్థం చేసుకోగలుగుతున్నావా? సో, డెఫ్, డమ్‌ని మీరు చూసారంటే, ఒక డెఫ్‌ని డమ్ చూసుకుంటే వాళ్ళు పడే కష్టాలు, ఒక బ్లైండ్ పీపుల్ కళ్ళని చూడగలుగుతున్నావా? ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను. సో, దీస్ ఆర్ వండర్‌ఫుల్ థింగ్స్ ఐ హావ్. సో, దీనికి ఫస్ట్ అనేది దేవునికి కృతజ్ఞత ఉండాలి. సో, ఎప్పుడైతే మనం ఉన్న వాటి పట్ల ఎట్లయితే కృతజ్ఞత ఉంటామో, మిగతా కూడా మనకి లైఫ్‌లో వస్తూ ఉంటాయి. సో, ఫస్ట్ బీ హ్యాపీ. ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ. ఈజ్ ఎ వండర్‌ఫుల్ వర్డ్ ఫ్రమ్ ద బైబుల్. బైబిల్‌లో ఒక మంచి వాక్యం చెప్పబడింది. ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉండు. ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ. స్టే కామ్ అండ్ కంపోజ్డ్. సో, మన బిజీ లైఫ్‌లో ఎప్పుడు మనకి కొన్ని వేల థాట్స్ మన బ్రెయిన్‌లో నడుస్తుంటాయి. ప్రతిరోజు మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేలోపు సుమారు కొన్ని వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో, వీటన్నిటి నుంచి అందులో మనం ఫిల్టర్ చేసుకో, ఏవి మంచి ఆలోచనలు, ఏవి చెడు ఆలోచనలు, అంత ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏవి మంచి ఆలోచనలు, ఏవి చెడు ఆలోచనలు అని మళ్ళీ ఆలోచించుకుంటూ ఉండలేము. సో, అందుకే మన సనాతన ధర్మంలో ఏం పెట్టారంటే మనకు తెలియకుండా మన జీవన శైలిలో ఒకటి పెట్టేశారు. ఏంటి, ఉదయం లేచినంటే నువ్వు ఒక యోగా చేయాలి, ఒక ధ్యానం చేయాలి అని మన లైఫ్‌లో పెట్టారవి. అవి పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ ఏంటంటే మనం ఏంటంటే ఒక హెల్త్ బాలేని వాడు చేసేది యోగా అనుకుంటున్నాము. ఒక మైండ్ స్థిమితంగా లేనివాడు మెడిటేషన్ చేస్తానని ఒక ముద్ర వేసాం. కానీ దట్ ఇస్ నాట్ నో. మన సనాతన ధర్మాన్ని కరెక్ట్‌గా ఫాలో చేస్తే మన జీవన శైలిలో యోగా, మెడిటేషన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. సో, ఆటోమేటిక్‌గా మన శరీరంలో అయితేనేమి, మన మనసులో అయితేనేమి ఈ ఆలోచనలు అన్నిటిని కూడా సమతుల్యతని, బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఈట్ హెల్తీ. సో, ఈట్ హెల్తీ. సో, ఎగ్జాక్ట్‌లీ వాట్ వి ఆర్ అనేది మనం ఏం తింటున్నామో అదే మనము. అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో మన ఆలోచనలు అన్నింటి మీద ప్రభావం ఉంటుంది. సో, సైంటిఫిక్‌గా చాలా రీసెర్చ్ ప్రూవ్ చేస్తాయి. అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో మన ఆలోచనలు అలా ఉంటాయి. అలాగే మన హిందూ ధర్మం చెప్పారు. అంటే సాత్వికము, తర్వాత రజోగుణము, కొన్ని గుణాలున్నాయి. అంటే అవి ఎలా డిపెండ్ అయి ఉంటాయంటే మనం తీసుకున్న ఆహారం బట్టి ఉంటుంది. ఇంకా సైంటిఫికంగా కరెక్ట్‌గా చెప్పాలంటే మన ఫుడ్‌లో ఎక్కువ శాతం వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. మంచి ఉండాలని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్ మా ఇంట్లో డిస్కస్ చేస్తూ ఉంటాను జనరల్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టమాటా తీసుకోండి, టమాటా వెజిటబుల్స్ తీసుకోండి, మిక్స్ చేశారనుకోండి, వాటి నుంచి వాటర్ వస్తుంది. లేదా బర్గర్ తీసుకోండి, నేను మిక్స్ చేశాననుకోండి, వాటర్ వస్తుంది దాంట్లో. అలా చికెన్, మటన్ తీసుకోండి. అంటే మీకు వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే, యువర్ ఇంటెన్షన్ ఈస్ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. మన సౌత్‌లో తీసుకోనుకోండి, మన మొత్తం సౌత్ ఇండియాలో ఎక్కడైనా సరే మీరు తీసుకునే ఆహారంలో వెజిటబుల్స్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్సే ఉంటాయి. దట్ ఈస్ ద నేచర్ ఇన్‌బిల్ట్ పెట్టిందది. బట్ మనంటే మన జిహ్వ చాపల్యానికి అలవాటు పడిపోయి మనము మన మన మనసు ఏది కోరుకుంటుందో, మన నాలుక ఏది కోరుకుంటుందో వాటికి అట్రాక్ట్ అయిపోతున్నాము. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. ఇన్ యాస్ పర్ నేచర్ వి షుడ్ బిల్డ్ అవర్ హెల్త్ హ్యాబిట్స్. ఐ మీన్ ఈటింగ్ హ్యాబిట్స్. నెక్స్ట్ కీప్ ప్రేయింగ్. సో, కీప్ ప్రేయింగ్ మీన్స్ మన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే జస్ట్ మన కోరికల చిట్టాలా పెట్టుకుంటాం. కీప్ ప్రేయింగ్ మీన్స్ అంటే నాకు ఇది కావాలి, అది కావాలని అడుగుతుంటాం. సో, ఇందాక చెప్పినట్టు మనం ఉన్నదానికి ఫస్ట్ కృతజ్ఞత చెప్పుకోవాలి. వి షుడ్ షో అవర్ గ్రాటిట్యూడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ హ్యావ్. కీప్ ప్రేయింగ్. సో, ప్రేయర్ అనే దాంట్లో మన హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు. ప్రేయర్ అనేది ఏంటంటే మనకు తెలియకుండానే మన సైకాలజిస్ట్ చెప్తూ ఉంటారు. నువ్వు ఒక గుడికి వెళ్ళడం వల్ల ఒక చిన్న నీకు తెలియకుండానే ఆ ప్రభావం నీ మనసు మీద ఉంటుంది. అంటే మనసుకు కొంత ప్రశాంతత వస్తుంది. సో, నీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. అది మానసికంగా నీ మీద పనిచేస్తుంది అది. అంటే నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని కాదు. బట్ ప్రేయర్ విల్ వర్క్స్. బట్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ ఎ కాంట్రోవర్షియల్ కొటేషన్ ఆన్ దిస్ అగైన్స్ట్ లైక్ అంటే మన చేతులు చేసే ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్న అన్నట్టు ఒక చిన్న కొటేషన్ ఉంది. బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ వన్ ఎగ్జాక్ట్లీ. బట్ హియర్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, జస్ట్ కీప్ ప్రేయింగ్, స్పెండ్ సమ్ టైమ్ ఆన్ యువర్ ఓన్. కీప్ ప్రేయింగ్ మీన్స్ నీతో నువ్వు స్పెండ్ చేస్తున్నావు అర్థం. ఇక్కడ అంటే ఏ గుడి ముందు నిల్చొని, ఏ చర్చిలోనో, మసీదులో నిలబడడం నా ఉద్దేశం కాదు. సో, మీకోసం నువ్వు కూర్చొని మీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పుకుంటూ ఉంటప్పుడు మీ తెలియకుండా కొంచెం చిన్న సాంత్వన వస్తుంది. ఐ థింక్ సాంత్వన అనేది ఒక తెలుగు పదం కరెక్ట్ వర్డ్ ఫర్ దట్. నెక్స్ట్ స్పెండ్ టైమ్ విత్ అవర్ ఫ్యామిలీ. సో, ఇందాక ఈరోజు మన క్లాస్ విన్నాము. హౌ టు మెయింటైన్ బ్యాలెన్స్ బిట్వీన్ ద వర్క్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే మన కోసం కొంత టైం ఇస్తున్నామంటే మనం అనుకుంటే జనరల్‌గా సో, ఇది 5 మినిట్సే పడుతుందా, 10 మినిట్సే పడుతుందా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిట్యుయేషన్‌లో 9:30 టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతమంది కలిసాము, 5 మంది కలిసాము. అలాగే మన ఏవి సార్ ఉన్నారు. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ మనకి ఇచ్చారు అంటే, డెడికేట్ చేశారంటే ప్రతి ఒక్క మనిషి ఫర్ ఎగ్జాంపుల్ 60 ఇయర్స్, 70 ఇయర్స్ అంటాం. అంటే మనిషి లైఫ్ ఈజ్ నథింగ్ బట్ టైమ్. సో, మనలో ఒక 1 అవర్, ఒక 20 మినిట్స్ ఎవరైనా ఒక మనిషి మనకి ఇచ్చారంటే ఇట్ మీన్స్ మన లైఫ్‌లో మనకి ఇస్తున్నాం అర్థం కొంత భాగం. సో, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్. సో, అదే సేమ్ ఇంపార్టెంట్ అంత విలువైనటువంటి టైంని కూడా మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. లైవ్ వితౌట్ ఎక్స్‌పెక్టేషన్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
సో ఎప్పుడు మనకి ఎప్పుడు జనరల్ హర్ట్ అవుతుంటాము, ఎప్పుడు మనకి ఇతరులతో ఎక్కువ క్లాషెస్ ఉంటే డ్యూ టు బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. సో ఇది ఉంటే బాగుంటుంది, నాకు ఇది ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్నాను, సో నేను ఎలా ఇస్తాను, అందరికన్నా బెటర్ ఇవ్వాలి, సో అప్పుడు స్థానం అప్రిషియేట్ చేయాలి, ఈజ్ ద ఎక్స్ప్రెషన్. బట్ దట్స్ నాట్ ద రైట్ వే. జస్ట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, ఐఎమ్ హియర్ టు డెలివర్ సంథింగ్. సో delivering my duty, that's it. After that, getting appreciation or depreciation, it is none of my business, it's not in my hands. This is the last slide for this session. ఓకే, Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ అండి. ఓకే, Sir, can I start my sharing, sir? స్టాప్. ఓకే అండి, నెక్స్ట్ మేడం, ఉమా మేడం. 5 minutes చాలు, 8 minutes వచ్చింది, తగ్గించండి. Sure, sir. వీలైనంత వరకు ఫాస్ట్గా కానిచ్చింది. ఉమా మేడం, ఓకే, స్టార్ట్ మేడం. అయిపోయిందా సార్ నాది అది షేర్ చేసినప్పుడు? మేడం ఏమైంది? నేను ఇందాక క్లాస్ అది స్టార్ట్ చేసినప్పుడు కట్ అయిపోయిందా సార్? లేదు, మీరు జూమ్ నుంచి వెళ్ళిపోయారు అంటే దట్ మీన్స్ సిగ్నల్ లేనట్టుంది. అయ్యో, నేను అయిపోయింది అనుకున్నాను సార్, నేను చూసుకోలేదు. చెప్పేసుకుంటే వెళ్ళిపోయారా? సార్ అవునా? మాకు లేదు. మేము జూమ్ లో నుంచి సిగ్నల్ అయిపోయిందాము, మీరు స్టార్ట్ చేశారు అట్లా ఆగిపోయింది. ఓకే, అవునా సార్, అందుకే ఇప్పుడు రీస్టార్ట్ అని వస్తే కట్ అయింది ఏమో అని డౌట్ వచ్చింది సార్. అట్టు కాదు, అసలు మీరు జూమ్ నుంచి వెళ్ళిపోయారు, మేము Okay. సిగ్నల్ లెక్క వెళ్ళిపోయింది అనుకున్నారు. ఓకే మేడం, మీరు కంటిన్యూ. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందా సార్? లేదు, స్క్రీన్ షేర్ చేసేటప్పుడు మీరు క్యాన్సిల్ స్టాప్ ఏదో నొక్కుంటారు, ఆటోమేటిక్గా మాకు ఆపు. ఓకే, ముందు స్క్రీన్ షేర్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. జూమ్ యాజ్ స్టాప్డ్ అని వచ్చింది మేడం. సార్ జూమ్ యాజ్ స్టాప్ చేశారు మళ్ళీ స్క్రీన్. అదే స్టాప్ అయిపోతుంది సార్ ఆటోమేటిక్ గా. మీరు అక్కడ రిపోర్ట్ అనే ప్రెస్ చేసినాను సార్. రిపోర్ట్ అని కాకుండా మీరు దాని నుంచి బయటకు వచ్చేసేయండి, దాన్ని అట్లా స్లైడ్ ని దాన్ని పక్కన కానీ. ఓకే సార్. మళ్ళీ స్టార్ట్. ఓకే, రైట్, స్టార్ట్. అందరికీ నమస్కారం. నా పేరు ఉమా. ముందుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ రథసారథులు గంపా నాగేశ్వరరావు సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన కోఆర్డినేటర్ సునీల్ సార్ గారికి, మన మెంటర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 31st బ్యాచ్ సభ్యులందరికీ హ్యాపీ ఈవినింగ్. ఈ రోజు క్రియేటివ్ థింకింగ్ అనే టాపిక్. క్రియేటివ్ గా ఆలోచన చేయడం వల్ల మనం ప్రతిరోజు ఎన్నో సమస్యలతో, అనేక సమస్యలను ఎదుర్కొంటూ అనేక సవాళ్లను చూస్తూ ఉంటాం. మనం వీటన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే కొత్తగా ఆలోచించేయాలి, అంటే నూతనంగా ఆలోచించేయాలి, లాటరల్ గా థింక్ చేయాలి. అంటే ప్రతి సమస్య నుంచి మనం ఏదైనా కూడా అది మరణం వరకు వెళ్ళినా కూడా ఆ లాస్ట్ సెకండ్ లో కూడా మనకు వచ్చేటటువంటి ఒక మెరుపు లాంటి ఆలోచనే మన జీవితాన్ని నిలబెడుతుంది అనేటటువంటిది మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే మనం క్రియేటివ్ గా ఆలోచన చేయడం వలన మనం ఉన్నటువంటి బిజినెస్ లో కావచ్చు, జాబ్ లో కావచ్చు, 100% మనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలం. ప్రతి ఒక్కరు ఆలోచన చేసేది ఏంటంటే, నేనున్నటువంటి ఫీల్డ్ లో 100% ఎఫర్ట్ పెట్టాలి, నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని. అలా చేయాలి అంటే 3 ఇంపార్టెంట్ స్టెప్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఏంటి అంటే, ఫస్ట్ వన్, ప్యాషన్ ఆన్ యువర్ ఫీల్డ్. మనం ఎంచుకున్నటువంటి బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనకు ఇష్టమైనది అయి ఉండాలి. ఆ రోజు మాత్రమే 100% మనం ఎఫర్ట్ పెట్టగలము. అంటే సార్, కంటిన్యూ మేడం, కంటిన్యూ. ఓకే సార్. మనం ఏదైనా కూడా ఒక ఫీల్డ్ లో ఇప్పుడు 70% పీపుల్స్ చదివిన దానికి మనం చేసేటటువంటి జాబ్ కి సంబంధం లేకుండా ఏదో వెళ్తున్నామా వస్తున్నామా అంటే జరిగిపోతుంది, చేయాలి కాబట్టి చేస్తున్నామని బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళలో క్రియేటివిటీ అనేది నశించిపోయింది. అంటే వాళ్ళు క్రియేటివ్ గా థింక్ చేయడానికి వాళ్ళు ఒక టైం అనేది స్పెండ్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకి మనస్ఫూర్తిగా అది ఇష్టం లేదు. కాబట్టి మనకి ఏదైతే ఒక ఫీల్డ్ ఇష్టంగా తీసుకుంటామో దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కొత్త మార్గాలు ఎంచుకొని దాని నుంచి ఓవర్కమ్ బయట పడడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం.
కాబట్టి ఎప్పుడు కూడా మనం తీసుకున్నటువంటి ఫీల్డ్ మనకి ఇష్టమైనది అయి ఉండాలి. నెక్స్ట్ రీడింగ్ అండ్ లిజనింగ్. మనము ఏ ఫీల్డ్ లో అయితే ఉన్నామో దానికి రిలేటెడ్ గా ఉండేటటువంటి బుక్స్ కానీ లేకపోతే వీడియోస్ కానీ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా వినడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మనలో క్రియేటివిటీ చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మనకంటే సీనియర్స్ ఏ దారిలో వెళ్ళారు, వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు, మనం వెళ్ళేటటువంటి మార్గంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అనేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం బుక్స్ చదవడం వల్ల కానీ వినడం వలన కానీ, అంటే ఏంటంటే మన ఫీల్డ్కి రిలేటెడ్ గా ఉన్నటువంటి బుక్స్ మాత్రమే. నెక్స్ట్ కీప్ కూల్ యువర్ బ్రెయిన్. ఎప్పుడైనా కూడా మనం ఏదైనా ఒకటి ఆలోచన చేయాలి అంటే మన బ్రెయిన్ ఎప్పుడు కూడా కూల్ గా ఉండాలి. అప్పుడు మాత్రం మనం తీసుకునేటటువంటి డెసిషన్స్ కరెక్ట్ గా ఉంటాయి, మనం ఇచ్చేటటువంటి డైరెక్షన్స్ కూడా పక్కన వాళ్ళకి కరెక్ట్ గా ఇవ్వగలం. ఇప్పుడు బయటంతా వెళ్ళేసి వచ్చాము, ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక అసైన్మెంట్ చేయాలని కూర్చున్నాను అనుకుందాం. అప్పుడు కూర్చున్న తర్వాత మన బ్రెయిన్ ఏం చెప్తుంది, నీకు అంత లేదు, నువ్వు ఒక 10 minutes రెస్ట్ తీసుకో, తర్వాత నువ్వు ఈ పని చేయంటుంది. కానీ మనసు ఏమో ఒప్పుకోదు. ఆ విధంగా ఉన్నప్పుడు మనం పని 100% ఎఫెక్ట్ పట్టలేము, మనం చేసేటటువంటిది కూడా 100% దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి 100% సక్సెస్ కాలేము. కాబట్టి మనం ఒక బుక్ దగ్గర కూర్చొని ఆ 10 minutes ఆలోచించేసి పని చేయాలా లేదా అని ఇన్కన్వీనియంట్ గా ఉండడం కంటే ఆ 10 minutes బ్రెయిన్ కన్నా రిలాక్సేషన్ ఇచ్చేసామంటే హ్యాపీగా మనం తీసుకున్నటువంటి పని 100% సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలము. కాబట్టి ఎవరైనా కూడా బ్రెయిన్ కి ఎప్పుడు రిలాక్స్ గా ఉంటే అప్పుడు మాత్రమే పని చేస్తే మంచి ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళగలం. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, గుడ్ సొల్యూషన్ అండ్ న్యూ ఇన్నోవేషన్స్. ఎలా అంటే మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ లో ఉన్నాము, ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పుకోవచ్చు. ఇద్దరు ఫ్రెండ్స్ జూకి వెళ్ళారంట. అక్కడ జూలో వచ్చేసి ఒక టైగర్ ఫాస్ట్ గా వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. అప్పుడు ఒక ఫ్రెండ్ వంగి లేస్ కట్టుకోవడానికి స్టార్ట్ చేస్తూ ఉన్నాడంట. ఏంట్రా టైగర్ మన మీదకి వస్తుంది కదా, ఇప్పుడు నువ్వు లేస్ కట్టుకొని ఏం చేయాలని, అది ఎట్లా మనల్ని చంపేస్తుందిలే అని సెకండ్ అతను అన్నాడంట. ఆ టైగర్ దానికంటే నేను వేగంగా పరిగెలేని నాకు తెలుసు, కానీ నీకంటే నేను వేగంగా పరిగెత్తగలను కదా అని అంటాడంట ఒక ఫ్రెండ్. అంటే ఏమి, నేను తినేసే లోపు దాని నుంచి నేను ఎస్కేప్ కాగలను కదా, అంటే అక్కడ ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ తనకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే క్రియేటివ్ గా లాటరల్ గా కొత్తగా ఆలోచన చేయగలమో మన ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం బయటపడగలం. గుడ్ సొల్యూషన్స్. ఏదైనా మనకు ఉన్నటువంటి బిజినెస్ డెవలప్ కావట్లేదు, మనం చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని కానీ మనకంటే ముందున్నటువంటి వాళ్ళని కానీ మనం గమనించడం వల్ల అందుకు ఒక సొల్యూషన్ దొరకవచ్చు మన సీనియర్స్ నుంచి. వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి రూట్ ఏంటి, వాళ్ళ సక్సెస్ కారణం ఏంటి అనేటటువంటిది మనం కూడా వాళ్ళ వేలో పరిశీలించడం వల్ల మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. న్యూ ఇన్నోవేషన్స్. ఎప్పుడైనా మనం కొత్తగా ఆలోచన చేయడం మొదలు పెట్టినప్పుడు మాత్రమే ఒక్క పని మీదనే 100% ఎఫర్ట్ పెట్టి పదే పదే చేయడం వల్ల అందులో కొత్తగా ఉత్పత్తి అయ్యేటటువంటి కొన్నిటిని మనం కనుగొనగలము. కాబట్టి క్రియేటివ్ గా థింక్ చేయాలి అంటే పైన ఉన్నటువంటి 3 points ఇంపార్టెంట్ గా మన మైండ్ లో పెట్టుకొని చేస్తామంటే హ్యాపీగా మనం పోగలం. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో పిల్లలంతా కూడాను చాలా క్రియేటివ్ గా ఆలోచన చేస్తా ఉన్నారు, చాలా లాటరల్ గా థింక్ చేస్తా ఉన్నారు. మేము చిన్నప్పుడు కాకి కడవ కథ చెప్పినప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే, కాకి వాటర్ కోసం అంతా ఎతికింది, ఆ పాట్లో ఉన్నటువంటి వాటర్ చూస్తుంది, దాంట్లో రాళ్ళు వేసింది, పైకి వస్తే తాగింది. అది చెప్పేటప్పుడు అయ్యో కాకి కష్టపడుతుందా అనేది ఒకటే అబ్జర్వ్ చేసాం చిన్నప్పుడు మేము. ఈ స్టోరీని మనం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో పిల్లలకు చెప్తే ఎందుకు దానికి అంత శ్రమ, ఒక స్ట్రా తీసుకొచ్చి దాంట్లో వేసుకొని తాగొచ్చు కదా, ఒక పని అయిపోతుంది అని ఒకే మాట చెప్పేస్తున్నారు. అంటే వాళ్ళకు థింకింగ్ పవర్ అనేది పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చిన్న స్టోరీ చెప్పుకోవచ్చు మనం. ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం ఒకరికి ఏదన్నా చెప్పాలంటే ఒక క్రియేటివ్ గా అంటే నూతనంగా ఆలోచన చేసినప్పుడు ఏది చేయాలనుకున్నా కూడా మనకు స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు ఏదన్నా చెప్పాలి అనుకుంటే ఒకసారి 1969 లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అక్కడ వెళ్తూ ఉన్నారు స్పేస్ లోకి. అక్కడ వెళ్ళినప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రెండ్స్ అంతా ఏం చెప్పారంటే సైంటిస్టులు అందరూ, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగేటటువంటి ప్రతి సిచ్యువేషన్ రాసి పేపర్ మీద పెట్టి తీసుకురండి, మాకు కూడా చదువుకుంటే బాగా అర్థమవుతుంది, మీరు చెప్పితే కొన్ని మిస్ అయిపోతాయి కదా అన్నారంట. అప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆ విధంగానే పేపర్స్ అవి తీసుకెళ్లి అక్కడ జరిగేటటువంటి అన్ని విషయాలను స్పేస్ లో పేపర్ మీద పెట్టి రాసి తీసుకొచ్చారంట. అది తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్ అందరి దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి విషయం నేను రాసుకొని వచ్చానని చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత అక్కడ బుక్ అంతా ఓపెన్ చేసి చూస్తే వైట్ ఉన్నాయంట పేపర్స్. ఎందుకు అంటే అక్కడ పెన్ ఇక్కడ ఎయిర్ లో పెట్టి క్రాస్ గా పైకి రాయడం వల్ల అది అంటలేదు. తను చూసుకోకుండా ఫాస్ట్ గా అక్కడ పక్కన అబ్జర్వ్ చేసి రాసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఈ పెన్ ఇక్కడ పనిచేసేది అక్కడ పని చేయడం లేదు, ఎక్కడైనా పని చేయడానికి ఒక పెన్ అంటూ కనుక్కోవాలి మనం అని చెప్పి అనుకోవడం
సైంటిస్టులంతా మాట్లాడుకున్నారంట కొత్తగా ఏదైనా కనుక్కోవాలి ఒక పెన్ అని. ఒకరోజు ఒక సైంటిస్ట్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తింటూ వాళ్ళ వైఫ్తో ఇలా అంటారంట, ఈ మధ్య మేము ఒక ప్రయోగం చేస్తూ ఉన్నాము, దానికి మార్గమే కనిపించట్లేదు, అందరూ ఎన్ని విధాలుగా ఆలోచన చేసినా మాకు మార్గం కనిపించట్లేదు అని చెప్తారంట. ఏంటి అది అంటే, ఎక్కడైనా కూడా స్పేస్ లో కానీ మన భూమి మీద కానీ స్ట్రైట్ గా బయట రాసిన అది ప్యారలల్ గా ఎట్లా పెట్టి రాసుకున్నా కూడా అది రాసే విధంగా ఉండాలి, దానికోసం ట్రై చేస్తున్నామంటే అక్కడ టిఫిన్ తింటున్నట్టు వాళ్ళ కొడుకు 7 ఇయర్స్ బాబు, నాన్న నేను ఒక సజెషన్ ఇచ్చానా మీకు అని చెప్తే, రే నువ్వు చిన్నపిల్లాడివి నీకేం తెలుసు, సైలెంట్ గా తిను అని ఇతను అంటాడంట వాళ్ళ ఫాదర్. అనిన తర్వాత, లేదు నాన్న నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను, నాకు ఒక 1 మినిట్ టైం ఇవ్వండి, మీకు యూజ్ అయితే అది యూజ్ చేసుకోండి లేకపోతే లేదు అని చెప్తారంట. అప్పుడు ఎందుకు నాన్న కొత్త కొత్త పెన్నులు కనుక్కోవడము, ఒక పెన్సిల్ అయితే అది ఎక్కడైనా ఒకే విధంగా రాస్తుంది కదా అంటారంట. అంటే స్పాంటేనియస్ థింకింగ్ లాటరల్ గా ఆ అబ్బాయిలో ఎంత క్రియేటివిటీ అంటే అంతే కదా, పెన్సిల్ ఎక్కడైనా ఒకే విధంగా రాస్తుంది అని అప్పటికప్పుడే వాళ్ళ నాన్నకి ఒక సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రియేటివ్ గా థింక్ చేశారు అంటే తనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, స్క్రీన్ షేర్ అవ్వండి. ఓకే ఓకే సార్. నెక్స్ట్ 5 మినిట్స్ టైం తీసుకోండి. దాదాపు 8-9 మినిట్స్ తీసుకుంటున్నారు. 5 మినిట్స్ ఎగ్జాక్ట్గా. ఓకే అండి, దినేష్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, 5 మినిట్స్ లో స్టార్ట్ అయిపోవాలి ఎగ్జాక్ట్. ఓకే సార్, రైట్, స్టార్ట్ అండి. షేర్ అయిందా సార్? యా, హ్యాపీ ఈవినింగ్ ప్రతి ఒక్కరికి, హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు దినేష్. ఇప్పుడు నేను నా టాపిక్ వచ్చేసి పాజిటివ్ యాటిట్యూడ్. అసలు పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి? మన జీవితంలో కొంతమందిని సక్సెస్ అవుతున్నారు, మరి కొంతమంది ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు. అసలు పాజిటివ్ యాటిట్యూడ్ అంటే మన బిహేవియర్, అలాగే మన థింకింగ్ ప్రాసెస్ అంతా పాజిటివ్నెస్ ఉండడమే పాజిటివ్ యాటిట్యూడ్. ఇప్పుడు నేను చెప్పబోయే సెషన్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఫస్ట్, తర్వాత పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి, నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటి, అలాగే బెనిఫిట్స్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్, ఎలా పాజిటివ్ గా ఆలోచించాలని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మన జీవితంలో చూసుకున్నట్లయితే కొంతమంది సక్సెస్ అవుతున్నారు, అలాగే కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. వీళ్ళు ఎందుకు ఇంట్లో సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళు ఇంపాసిబుల్ అని కాకుండా ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పేసి వాళ్ళు ఆలోచించగలుగుతారు, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఉంటుంది. కానీ మరికొందరు ఫెయిల్యూర్ అవుతున్నారు కదా, వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తున్నారంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళు అదే మైండ్ సెట్ లో ఉంటారు. ఒక 2-3 సిచ్యువేషన్ నెగిటివ్ గా జరిగేసరికి ఇంకా ఇది కూడా అట్లనే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అలా ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళు ఇంకా నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ థింకింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పాజిటివ్ థింకింగ్ ఈజ్ నథింగ్ బట్ గుడ్ ఫుడ్. అసలు పాజిటివ్ థింకింగ్ ని మంచి ఫుడ్ తో ఎలా పోల్చామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రతిరోజు మంచి ఫుడ్ తీసుకుంటారు, లైక్ ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అండ్ అలాగే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటి ఫుడ్ రోజు తీసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళు జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎవరి హెల్త్ బాగుంటుంది, ఎవరి హెల్త్ బాగుండదు? ఆబ్వియస్లీ ఎవరైతే మంచి ఫుడ్ తీసుకుంటారో వాళ్ళ హెల్త్ బాగుంటుంది, ఎవరైతే జంక్ ఫుడ్ తీసుకుంటారో వాళ్ళ హెల్త్ పాడవుతుంది. సింపుల్. సో పాజిటివ్ ఆలోచించగలిగితే మన హెల్త్ కూడా బాగుంటుంది, మన కాన్సన్ట్రేషన్ లెవెల్ హైగా ఉంటాయి, అలాగే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ హైగా ఉంటది, అలాగే ఎప్పుడు మనం ఎనర్జెటిక్ గా ఉంటాం అన్నమాట. సో ఎవరైతే నెగిటివ్ ఫుడ్ జంక్ ఫుడ్ తీసుకుంటారో వాళ్ళ హెల్త్ పాడవుతుంది. అదే విధంగా నెగిటివ్ గా ఆలోచించడం వల్ల వాళ్ళ హెల్త్ పాడవుతుంది. ఎందుకు హెల్త్ పాడవుతుంది అంటే వాళ్ళు నెగిటివ్ గా ఆలోచించడం వల్ల స్ట్రెస్ గా ఫీల్ అవుతూ, ఎప్పుడు టెన్షన్ పడుతూ, భయపడుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళ హెల్త్ పాడవుతుంది. అందుకే నెగిటివ్ థింకింగ్ ని జంక్ ఫుడ్ తో పోల్చాము, పాజిటివ్ థింకింగ్ ని మంచి ఫుడ్ తో పోల్చాము.
బెనిఫిట్స్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్. మనం పాజిటివ్ గా ఆలోచించడం వల్ల మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాము. మనం పాజిటివ్ గా ఆలోచించడం వల్ల మనము మోటివేట్ చేసుకోగలము. మనము పాజిటివ్ గా ఆలోచించడం వల్ల ఒక సంస్థని స్థాపించవచ్చు. అలాగే మనం పాజిటివ్ గా ఆలోచించడం వల్ల క్రియేటివ్ మైండ్ అంటే ఏదైనా ఇమాజిన్ చేసుకోగలము, క్రియేటివ్ గా ఆలోచించగలము. మనం పాజిటివ్ గా ఆలోచించడం వల్ల ఆప్టిమిస్టిక్ అంటే మనలో మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనం పాజిటివ్ గా ఆలోచించడం వల్ల డిటర్మైన్ ఏ పని చేసినా పట్టుదలతో చేస్తాము. మనం పాజిటివ్ గా ఆలోచించడం వల్ల స్ట్రాంగ్ గా ఉంటాం. మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ గా ఉంటాం అన్నమాట. మనం పాజిటివ్ గా ఆలోచించడం వల్ల ఎంకరేజ్‌మెంట్ మనము ఎంకరేజ్ చేసుకోగలము. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా పాజిటివ్ థింకింగ్ వల్ల. పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. నెగెటివ్ థింకింగ్ అంటే కూడా ఏంటో తెలుసుకున్నాం. మరి పాజిటివ్ గా ఎలా ఆలోచించాలి? ఇఫ్ యూ క్యాన్ సీ ఎ పాజిటివ్ సైడ్ టు ఎవ్రీథింగ్, యూ విల్ బి ఏబుల్ టు లివ్ ఏ మచ్ రిచర్ లైఫ్ దాన్ అదర్. అంటే మన జీవితంలో ఎన్నో సిట్యుయేషన్స్ ఎదురవుతుంటాయి. కానీ ప్రతి సిట్యుయేషన్ లో అది ఏదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ మనం ఎప్పటికీ పాజిటివ్ సైడ్ మాత్రమే చూడాలి. పాజిటివ్ గా ఆలోచించగలగాలి. నువ్వు ఒక దారిలో వెళ్తున్నావు. దారిలో వెళ్తున్నప్పుడు నీ కాలికి ముల్లు కుచ్చుకుంది. ముల్లు కుచ్చుకుంది అని బాధపడొద్దు. అది కంట్లో కుచ్చుకోలేదు కదా అని సంతోషించాలి. అలాగే ఎలా పాజిటివ్ ఆలోచించాలంటే ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను ఇప్పుడు. ఒక రాజ్యంలో రాజు అండ్ మంత్రి ఉంటారన్నమాట. రాజు ఏం చేస్తాడు? రాజు, మంత్రి చాలా ప్రాణ స్నేహితులు. ఎంత ప్రాణ స్నేహితులంటే రాజుని విడిచి మంత్రి ఉండలేడు. మంత్రిని విడిచి రాజు ఉండలేడు. అంత ప్రాణ స్నేహితులు అన్నమాట. ఒకరోజు రాజు యుద్ధంలో పోరాడుతూ ఉంటే అతని వేలు ఒకటి తెగిపోతుంది. అప్పుడు రాజు మంత్రి దగ్గరకొచ్చి, మంత్రి నా వేలు చూడు ఎట్లా తెగిపోయిందో అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడన్నమాట. అప్పుడు మంత్రి ఉండి, రాజా ఏం భయపడొద్దు. అది మన మంచికే జరిగిందని చెప్పేసి మంత్రి అంటాడన్నమాట. ఏంటి? అప్పుడు రాజుండి, ఏంటి నా వేలు తెగిపోతే మంచికే అంటావని ఎగతాళిగా మాట్లాడతావు అని చెప్పేసి అనేక మాటలు మంత్రినని అతన్ని ఒక చెరసాలలో బంధిస్తాడన్నమాట. కొన్ని రోజుల తర్వాత ఆ వేలు అనేది గాయం మానిపోయిన తర్వాత అడవికి వేటకి వెళ్తాడు రాజు. అక్కడ ఎవరైతే అడవి మనుషులు ఉన్నారో వాళ్ళు ఆ రాజును తీసుకొని వెళ్లి బలి ఇవ్వడానికి వాళ్ళ దేవతల దగ్గరకు తీసుకొని వెళ్తారు బలి ఇవ్వడానికి. ఆ అడవి మనుషులకి ఒక రూల్ ఉంటుంది. ఎవరినైతే మనం బలిస్తున్నామో వాళ్ళకన్నీ కరెక్ట్ గా ఉండాలి. లైక్ అన్ని అవయవాలు కరెక్ట్ గా ఉండాలని చెప్పేసి ఒక రూల్ ఉంటుంది. ఒక ఆచారం ఉంటుంది. అప్పుడు ఎప్పుడు బలి ఇచ్చేటప్పుడు వాళ్ళు అడవి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అతనికి ఒక ఏలు లేదని చెప్పేసి ఐడెంటిఫై చేస్తారు. నీకు ఒక వేలు లేదు కాబట్టి మేము మిమ్మల్ని బలి ఇవ్వడానికి నువ్వు పనికి రావని చెప్పేసి ఆ అడవి మనుషులు అని వదిలేస్తాడన్నమాట రాజుని. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అర్థమవుతుంది రాజుకి, నాకు ఒక వేలు లేదు కాబట్టి నన్ను వదిలేశారు. నాకు ఒక వేలు ఉండింటే నన్ను బలి ఇచ్చేవాళ్ళని చెప్పేసి అప్పుడు రియలైజ్ అవుతాడన్నమాట. ఇది నా మంత్రి చెప్పింది నిజమే. ఇది నా మంచికే జరిగింది అని చెప్పేసి. అప్పుడు రాజు మంత్రి దగ్గరికి వెళ్లి, మంత్రి నువ్వు చెప్పింది నిజమే. నా వేలు తెగిపోవడం వల్ల నాకు మంచే జరిగిందని చెప్పేసి అంటాడన్నమాట. అప్పుడు రాజు అంటాడు మంత్రితో, మంత్రి నువ్వు ఐ మీన్ నిన్ను నేను అనేక మాటలు అన్నాను కదా. అనేక మాటలు అనేసి నిన్ను ఈ మనసును నొప్పించాను కదా. నిన్ను చెరసాలలో బంధించాను కదా. మరి నీకు బాధ కలగలేదా? నా మీద కోపం రాలేదా అంటే, లేదు రాజా నాకు అప్పుడు బాధ కలగలేదు. ఇంకా సంతోషం వేసింది. ఇది ఎందుకంటే ఇది కూడా నా మంచికే అనుకున్నాను కాబట్టి నాకు ఏ బాధ కలగలేదు అని చెప్పేసి. మరి నీకెలా ఇది మంచిగా జరిగిందంటే అప్పుడు మంత్రి అంటాడంట, రాజా నువ్వు నేను ప్రాణ స్నేహితులము. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు నేను కూడా రావాలి. నువ్వు ఒకవేళ అడవికి వెళ్ళావనుకో నీతో పాటు నేను కూడా వచ్చేవాడిని. అప్పుడు నీకు ఒక వేలు లేదు కాబట్టి వాళ్ళు నిన్ను వదిలేసేవారు. నాకు అన్ని ఉన్నాయి కాబట్టి నన్ను బలి ఇచ్చేవారు. నువ్వు నన్ను చెరసాలలో బంధించడం వల్ల నాకు మంచే జరిగింది రాజా అని ఆ మంత్రి అంటాడంట. సో మై డియర్ ఫ్రెండ్స్, నీకు ఒక కాలు లేదా మన మంచికే. నీకు ఒక చెయ్యి లేదా అది మన మంచికే. నీకు కన్ను లేదా, చెవులు లేవా, నీకు బట్టతల వచ్చిందా అన్ని మన మంచికే. ఏం జరిగినా అది మన మంచికే. ఏం జరుగుతున్నా ఏం జరగబోతున్నా అన్ని మన మంచికే అని అర్థం చేసుకోవాలి. సి మనకు వెల్ నోన్ ట్రూత్, మనకందరికి తెలుసు ఈ ట్రూత్.
ఈ నిజం అనేది అందరికీ తెలుసు, కానీ మనము ఎక్కడ అప్లై చేయమన్నమాట. ఒక విషయాన్ని ఆలోచించండి, మనము ఎవరి నుంచి సృష్టించబడ్డాము? మన పేరెంట్స్ నుంచి మనం వచ్చాం, రైట్? మరి మన పేరెంట్స్ మనల్ని ఎలా చూసుకుంటారు? మంచి చేయాలని చూస్తారా, చెడు చేయాలని చూస్తారా? ఆబ్వియస్లీ మంచి చేయాలని చూస్తారు. మంచియే చేస్తారు కాబట్టి మంచియే చేస్తారు. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవరాశి ఎవరి నుంచి సృష్టించబడింది? ఆ దేవుడి నుంచి సృష్టించబడింది. అలాంటప్పుడు మన అందరిది తండ్రి ఆ దేవుడు అయినప్పుడు, ఆ దేవుడు మనకి మంచి చేయాలని చూస్తాడా, చెడు చేయాలని చూస్తాడా? ఆబ్వియస్లీ మంచి చేయాలనే చూస్తాడు, మంచే చేస్తాడు. కొన్ని సిచ్యువేషన్స్ నీ లైఫ్ లో నీకు ఎదురైనప్పుడు నిన్ను బాధ పెట్టిండొచ్చు, కానీ ఇప్పుడు బాధ పెట్టినాయంటే, నిన్ను ఇప్పుడు బాధ పెట్టినాయి కాబట్టి నీకు ఇంతకన్నా మంచి లైఫ్ ని నీకు నేను చూపిస్తానని చెప్పేసి అలాంటి లైఫ్ ని మనం క్రియేట్ చేసి ఉంటాడు ఆ దేవుడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆల్వేస్ బీ పాజిటివ్. ఏం జరిగినా అది మన మంచికే, ఏం జరుగుతున్నా అది మన మంచికే, ఏం జరగబోతున్నా అది కూడా మన మంచికే. మేక్ యువర్ లైఫ్ పాజిటివ్. మీరు పాజిటివ్ గా ఆలోచించడం వల్ల, పాజిటివ్ వర్డ్స్ ని వినడం వల్ల మీకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది అలవర్చుకుంటుంది. ఆ విధంగా మీరు ఎప్పుడు మీ లైఫ్ అంతా చాలా హ్యాపీగా, ఎనర్జెటిక్ గా మీ లైఫ్ ఉంటుంది. అప్పుడు మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, విష్ యూ హెల్త్ అండ్ వెల్త్. ఎందుకు విష్ యూ హెల్త్ అండ్ వెల్త్ అన్నానంటే, మీరు పాజిటివ్ గా ఆలోచించడం వల్ల మీ హెల్త్ బాగుంటుంది. అలాగే మీరు ఎనర్జెటిక్ గా ఉండడం వల్ల మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, మీరు బాగా డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విష్ యూ హెల్త్ అండ్ వెల్త్. సో ఎండ్ ఆఫ్ మై సెషన్. థ్యాంక్ యూ సార్. అండి 9 minutes ఉన్న కొద్దిగా టైం పెరిగిపోతుంది, కానీ టైం తగ్గిమంటున్నాయి. 5 minutes లో కంక్లూడ్ చేయరు అందరూ కూడా. సురేష్ గారు. సురేష్ గారు. సార్ ఓకే సార్, స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. యా ఎగ్జాక్ట్ 5 minutes లో 2:30 అయింది, 10:30 అయింది, 10:35కి అయిపోవాలి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నాకు ఈ అవకాశం కల్పించిన ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా కోఆర్డినేటర్ అండ్ మెంటర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు సురేష్ పడాల. నేను ప్రజెంట్ చేయబోయేది కాంటెంట్ ప్రిపరేషన్. సో మనందరికి తెలుసు, కాంటెంట్ ప్రిపరేషన్ అనేది అంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్తున్నప్పుడు కత్తి లేకుండా ఏ విధంగా అయితే వెళ్తామో, అంటే కాంటెంట్ ప్రిపరేషన్ లేకుండా కూడా వెళ్తే అదే విధంగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మన కాంటెంట్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. దీనికి మనము ముఖ్యంగా మన మెమొరీ పవర్ కూడా మనకు కొంచెం చూసుకోవాలి. అంటే మనం కాంటెంట్ ప్రిపేర్ అయ్యే టైంలో మనకి షార్ట్ టైం మెమొరీ కానీ లాంగ్ టైం మెమొరీ అనేవి ఉంటాయి, వాటిని మనం చూసుకోవాలి. అయితే మనం ఎప్పుడైతే మన మెమొరీని ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకు మెమోటిక్ డివైజెస్ అని ఉంటాయి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ గా మనం న్యూస్ అనుకుందాం. అంటే న్యూస్ నుంచి మనం ఎన్, నార్త్, ఈ, ఈస్ట్, డబ్ల్యూ, వెస్ట్, ఎస్, సౌత్ ఇట్లా అంటే మనకి ఇంద్రధనుసు కూడా తెలుసు, దానిలో వైబ్రస్, దానిలో కలర్స్ యొక్క దాన్ని చూసుకుంటాము. ఈ విధంగా మనం ఏంటి అంటే కొన్ని కొండ గుర్తులు అనేవి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అదే విధంగా మనకి ఈ కాంటెంట్ ప్రిపరేషన్ అనేది మనకి హార్ట్ ఆఫ్ ది స్పీచ్, మన స్పీచ్ కి ఒక గుండెకాయ లాంటిది. మనము ఈ ఎఫెక్టివ్ కాంటెంట్ ప్రిపరేషన్ కి మనకు ఒక ఫార్ములా ఉందండి, మనందరికి తెలుసు. 5H అండ్ 5Ws అండ్ 1H. దీనిలో మనం ఒక్కొక్కటిగా చూద్దాము. వాట్ అంటే మనం కాంటెంట్ ప్రిపరేషన్ అనేది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ని, ఒక టాపిక్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే, ఇప్పుడు వాట్ ఈజ్ పర్సనాలిటీ అంటే మనం యాజ్ ఏ స్పీకర్ గా మనకి దాని గురించి పర్సనాలిటీ అంటే ఏంది, అసలు డెవలప్మెంట్ అంటే ఏంది అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో అదే విధంగా ఎవరికి పర్సనాలిటీ డెవలప్మెంట్ అవసరం ఉంది? హూ నీడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్? అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఆల్ పీపుల్, ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ కి అనేది మనకి అవసరం అనేది ఉంటుంది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎక్కడ అవసరం పడుతుంది? వేర్ డన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్ ఈవెంట్స్ ఆఫ్ లైఫ్ అనేది మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో వెన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చూసుకున్నట్లయితే
పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది హ్యూమన్ స్టేజెస్ లో, అంటే ప్రతి స్టేజ్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఒక ఎంఆర్ చిల్డ్రన్స్ కి తప్పిస్తే దాదాపుగా ప్రతి ఒక్కరికి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఈవెన్ వాళ్ళకి కూడా మనము స్కిల్స్ డెవలప్మెంట్ చేయడానికి కోసం వాళ్ళకి కూడా పర్సనల్ డెవలప్మెంట్ అనేది అవసరం ఉంటుంది. అంటే మనం ఎడ్యుకేషనల్ గా కానీ, సోషల్ గా కానీ ప్రతి ఏరియాలో మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో అదే విధంగా వై నీడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎందుకోసం ఉంటుంది? మనము బెటర్మెంట్ కోసం, ఎవ్రీ పర్సన్ యొక్క బెటర్మెంట్ కోసం మనకి అంటే మెరుగుపరచడం కోసం, ఎదగాలని ప్రయత్నం చేయడం కోసం, వీటి కోసం పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అవసరం పడుతూ ఉంటుంది. అదేవిధంగా హౌ తీసుకున్నట్లయితే హౌ డన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎట్లా జరుగుతుంది, ఎట్లా డెవలప్ అవుతుంది? ఇప్పుడు మనం ఉన్నాం, ఒక డిఫరెంట్ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ లో మనం ఉండొచ్చు, అంటే డిఫరెంట్ స్కూల్ ఎన్వైరన్మెంట్ లో ఉండొచ్చు, మన పియర్ గ్రూప్ డిఫరెంట్ ఉండొచ్చు, మన సోషల్ కల్చరల్ అండ్ ట్రెడిషనల్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు. వాటిని బేస్ చేసుకొని కూడా మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో అదే విధంగా మనకి ఈ మన కాంటెంట్ ప్రిపరేషన్ లో మనకి ఇంపార్టెంట్ గా 3 థింగ్స్ ఉన్నాయండి. దానిలో ఏంటి అంటే మనం డ్యూరేషన్ ఆఫ్ స్పీచ్, మనం ఇచ్చే స్పీచ్ ఎంత టైం ఉండాలి అంటే ఆ టైం ని పక్కాగా మనం ప్లాన్ చేసుకోవాలి. అదే విధంగా హూ ఆర్ అవర్ ఆడియన్స్, అంటే మన ఆడియన్స్ ఎవరు, అంటే వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఏ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ డైలెక్ట్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ విధంగా అన్ని రకాలుగా మనం వాళ్ళను బేస్ చేసుకొని, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇంటెలెక్చువాలిటీ వాటిని బేస్ చేసుకొని మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఆడియన్స్, అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు వీళ్ళు ఆడియన్స్ యొక్క, లిజనర్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, అంటే ఉదాహరణకి వాళ్ళకి ఏ లాంగ్వేజ్ కి చెందిన వాళ్ళు. ఇప్పుడు అంటే మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్క డిఫరెంట్ కల్చర్ ఉంటుంది, డిఫరెంట్ ట్రెడిషన్ ఉంటుంది. అదేవిధంగా మనం వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్సా, కమ్యూనిటీ పీపులా, లేదు అంటే ప్రొఫెషనల్సా, ఆ ప్రొఫెషనల్స్ లో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ని మనం వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి ఎఫెక్టివ్ కాంటెంట్ ప్రిపరేషన్ కి ముఖ్యంగా 5W ఫార్ములా అండ్ 1H ఫార్ములాని మనం తీసుకోవాలి. ఈ కాంటెంట్ ప్రిపరేషన్ అనేది మనకు తెలుసు, ప్రతి స్పీకర్ కి ఇది ఒక గుండెకాయ లాంటిది. అంటే కాంటెంట్ కి మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, అంటే స్పీకింగ్ మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్ ఎయిమ్స్ అనేది మన దగ్గర ఉండాలి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మెంటర్ కి శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, 5 minutes అయిందా సార్? ఓకే అండి, రైట్.